జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశం మన పుణ్యభూమి. ఎంతో మంది వీరులు వీరవనితలు పుట్టినటువంటి నేల ఇది. ఇటువంటి పుణ్యభూమిలో పుట్టడం ఏ జన్మలోనో మనం చేసుకున్నటువంటి అదృష్టం అన్నమాట. ఈ దేశాన్ని సంరక్షించుకోవడం కోసం, ఈ దేశాన్ని కాపాడడం కోసం, ఈ దేశాన్ని సురక్షితంగా భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఎంతో మంది తమ ధన మాన ప్రాణాలు కూడా తృణప్రాయంగా అర్పించారు. ఇప్పటికీ మన దేశాన్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు, పూజించే వాళ్ళు, మన దేశం కోసం చావడానికైనా చంపడానికైనా కూడా ఏ మాత్రం కూడా వెనకాడినటువంటి వీరులు వీరవనితులు ఇప్పటికి కూడా ఈ పుణ్యభూమిలో ఉన్నారు. అవునా కాదా? ఇప్పుడు మన దేశం కోసం, మన దేశ ప్రజల కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించినటువంటి ఒక వీర సైనికుడి వార్తను మీకోసం తీసుకువచ్చిన. ఈ న్యూస్ వింటా ఉంటే మనసంతా బాధతో కుమిలిపోతుంది. సరే, ఒకసారి చూడండి ఈ న్యూస్. మీరు నిజంగా ఇలాంటి విషయాలు తెలుసుకుంటా ఉంటే మనసుకైతే చాలా బాధ కలుగుతుంది. మన సైనికులు, మన ఏజెంట్లు, మన రాకుమారులు ఈ విధంగా తమ ప్రాణాలను త్యాగం చేస్తూ మన దేశ ప్రజలను కాపాడుతూ వస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? కులాల కోసం, కుల పార్టీల కోసం, వర్ణాల కోసం, ప్రాంతాల కోసం కొట్టుకుంటా ఇలాంటి వీరుల త్యాగాలకు విలువ లేకుండా చేస్తున్నాం. ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడాల్సిన విషయం. వీళ్ళంతా చనిపోయేవాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళు అంటయా? ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, కొన్ని వందల సంవత్సరాల పాటు మనం బానిసలుగా బ్రతికినాం. ఎవరు? ఈ మొఘల్ దురాక్రమదారుల కింద, తర్వాత బ్రిటిషర్ల కింద, తర్వాత వచ్చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక రాజ కుటుంబం దశాబ్దాల పాటు మన దేశాన్ని బానిస లెక్కను చూసింది. అవునా కాదా? వాళ్ళు ఏది చెప్తే అదే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పరిపాలించారు మన దేశాన్ని. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు, ఈ దేశం కోసం ప్రాణాలు దారపోసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు దేనికోసం? చెప్తున్నా కదా, మళ్ళీ అడుగుతున్నా కదా, ఏమన్నా వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ, ఎర్రోళ్ళ? మనమేమో నిద్రలేసింటాంచి డబ్బు డబ్బు డబ్బు, ఏం చేస్తే డబ్బు వచ్చాది, ఏ దొడిదారిలో పోతే ఎక్కువ డబ్బు వచ్చాది, ఎవరిని ఎత్తిని చేయబడితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, ఎవరిని ముంచితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఎంతసేపటికి కూడా ఈ డబ్బులు సంపాదించాలనే యావ తప్పితే కనీసం దేశం మీద, ధర్మం మీద, భవిష్యత్తు మీద ఏమన్నా కొంచెమన్నా బాధ్యత అనేది ఉండదా? సిగ్గు తెచ్చుకోండి. మన దేశం కోసం ఎవరైతే బ్రతుకుతున్నారో అలాంటి వీరుల గురించి, అలాంటి వీరుల చరిత్ర తెలుసుకొని కొంచెమన్నా సిగ్గు తెచ్చుకొని ఇంకైనా బాగా బతకాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నా. ఓకేనా? సరే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీకు రోమాలందరికి కూడా నిక్కబొడుచుకుంటాయట్టే, ఊరికే కూడా కాదు. దేశభక్తి మీ గుండెల్లోంచి తన్నుకొని బయటకు వస్తుంది. సరే, డైరెక్ట్గా పాయింట్కి వస్తే, కష్టాలలో ఉన్నప్పుడు నాయకత్వం వహించేవాడే అసలు సిసరైనటువంటి మొనగాడు. ప్రమాదంలో ఉన్నప్పుడు ధైర్యంగా స్పందించేవాడే నిజమైన మగాడు. అవునా కాదా? అలాంటి ఒక మొనగాడి గురించి, ఒక మగాడి గురించి ఈ న్యూస్. సిద్ధార్థ్ యాదవ్. ఈయనది హర్యానాలోని రేవారి పట్టణం. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడైనటువంటి సిద్ధార్థ్ యాదవ్ గారు ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయినారు. ఆ తర్వాత 2 ఏళ్లకు ప్రమోషన్ వచ్చి ఫ్లైట్ లెఫ్టినెంట్ గా పదోన్నతి అయితే పొందినారు. ఇక ఎయిర్ ఫోర్స్ లో ఎప్పుడు కూడా సిద్ధార్థ్ యాదవ్ గారు అందరికంటే ఎక్కువగా యాక్టివ్ గా ఉండేవాడంట. సిద్ధార్థ్ యాదవ్ గారి వయసు కేవలం 28 సంవత్సరాలు. 10 రోజుల క్రితమే సిద్ధార్థ్ యాదవ్ గారికి నిశ్చితార్థం కూడా జరిగింది. సరే, నిశ్చితార్థం తర్వాత సిద్ధార్థ్ యాదవ్ గారు ఇటీవలే మళ్ళీ విధుల్లోకి జాయిన్ అయినారు. సరే, తమ విధుల్లో భాగంగా తన కో పైలట్ తో కలిసి జాగ్వార్ యుద్ధ విమానంలో ఎక్సర్సైజ్ అయితే చేస్తారనమాట. సరే, సరిగ్గా ఈ గుజరాత్ లో జామ్నగర్ అని ఉంటుంది. ఆ జామ్నగర్ వద్దకు వచ్చేసరికి ఆ జాగ్వార్ యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు అయితే తలెత్తినాయి. ఆ సమస్యలను సెటరేట్ చేద్దామని చెప్పేసి సిద్ధార్థ్ యాదవ్ గారు విపరీతంగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అదైతే వీలుగల. ఇక తమ యుద్ధ విమానం కూలిపోవడం ఖాయమని చెప్పేసి సిద్ధార్థ్ యాదవ్ గారికి అయితే అర్థమైపోయింది. అయితే పైలట్లు ఇద్దరు కూడా ఈ ఎజెక్ట్ ద్వారా తప్పించుకునే వీలైతే ఉండాలి. కానీ వాళ్ళు నడుపుతున్నటువంటి ఆ యుద్ధ విమానం జామ్నగర్ నగరం మీదుగా ఉండదన్నమాట. అంటే కరెక్ట్ గా నగరం మీద ఉండాలి. దీంతో సిద్ధార్థ్ యాదవ్ గారు ముందుగా కో పైలట్ ను ఎజెక్ట్ అవ్వమని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశాడు. నువ్వు దూకేసి, నేను ఏదో ఒక విధంగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కో పైలట్ అయితే అక్కడి నుంచి దూకేమని చెప్పినాడు. కో పైలట్ సురక్షితంగా బయటపడేలా సిద్ధార్థ్ యాదవ్ గారు జాగ్రత్తలు అయితే తీసుకున్నాడు. ఇక తరువాత విమానాన్ని సిద్ధార్థ్ యాదవ్ గారు అయితే వదల్లా. ఎందుకంటే తాను కూడా విమానం నుంచి దూకేశాడు అనుకో, ఎజెక్ట్ అయిపోతే ఈ యుద్ధ విమానం పోయి ఈ జామ్నగర్ మీద పడిపోయి పెద్ద సంఖ్యలో ప్రజలంతా కూడా మరణించే అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ చూస్తే ఒకటి ప్రాణం, ఆ యుద్ధ విమానం పోయి ఆ నగరం మీద పడింది అనుకో, ఎంతమంది చనిపోతారో తెలియదు. దీంతో సిద్ధార్థ్ యాదవ్ గారు ఆ యుద్ధ విమానాన్ని వదలకుండా ఆ విమానాన్ని ఆ ఊరి బయటకు తీసుకెళ్లి
పొలాల్లో సేఫ్గా దించి తన ప్రాణాలను అయితే త్యాగం చేసినాడు. అంటే పోయి అవుట్కట్స్లో బడేసినాడు అనమాట. ఇంకా అవకాశం లేదు, కూలిపోయింది. తన ప్రాణాలు పోతాయని చెప్పి తెలిసి కూడా సిద్ధార్థ్ యాదవ్ గారు మన దేశ ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఈ జాగ్వార్ యుద్ధ విమానాన్ని నగరం బయటకు తీసుకుపోయి అక్కడ దించేసి ఈ క్రమంలో తన ప్రాణాలు అయితే కోల్పోయినాడు. తనకు 10 రోజుల క్రితమే నిశ్చితార్థమైందని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పినా కదా. అయినప్పటికీ అవన్నీ ఏ మాత్రం కూడా మనసులో పెట్టుకోకుండా దేశ ప్రజలు ముఖ్యమని చెప్పి భావించి సిద్ధార్థ్ యాదవ్ గారు చివరికి వీరమరణం పొందినారు. అదేవిధంగా తన దేశభక్తిని చాటుకున్నారు. చూడండి, ఇప్పటికి కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు ఉన్నారంటే ఈ ప్రాణం ఎవరి కోసం అర్పించినాడు? ఎవరి కోసం? దేశ ప్రజల కోసమే కదా. అంటే నీ కోసం, నా కోసం కూడా. అంటే మనమే జామ్నగర్లో లేం కదా అని చెప్పి మీరు అనుకోకూడదు. మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే సైనికులందరూ కూడా తమ ఛాతీని రక్షణ గోడగా అడ్డుపెట్టి సరిహద్దులను కాపాడుతూ ఉంటే మనం ఈ మాత్రమైనా కూడా బతికి బట్టగడతాం. లేకపోతే ఈ పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు, బొంగులో దేశవాళ్ళు అంతెందుకు వాళ్ళకు వంతపాడి మన దేశంలోనే ఈ జిహాదీ ముండా కొడుకులంతా ఒక్క రాత్రిలోనే మనల్ని కూడా సఫా చేసిరా, చచరా చేయరా? వాళ్ళ త్యాగాలు ఎందుకు ఊరికే పోవాలా? వాళ్ళు మన కోసం త్యాగం చేసేటప్పుడు మనం ఎందుకు దేశాన్ని, ధర్మాన్ని మనం ఎందుకు పట్టించుకోము? మన బతుకులు ఎందుకు? కుక్కలు ఏడ్చరా, దేకరా మన బతుకులా? దేనికోసం మన బతుకులు ఒకసారి ఆలోచించండి. ఓరే వెదవల్లారా, మనకు దేశం ముఖ్యంగానే తుచ్చమైన రాజకీయాలు కాదు అని చెప్పేసి ఈ సూడో సెక్యులర్ పార్టీకు, సూడో సెక్యులర్ నాయకులకు, ఈ సూడో సెక్యులర్ సన్నాసులకు ఆయన మరణం ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చి ఆయనైతే తిరిగి రాని లోకాలకైతే వెళ్ళిపోయినాడు. చూడండి, ఇప్పటికైనా కూడా మారండి. ప్రతి ఒక్కరూ దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించండి. భవిష్యత్ తరాల కోసం ఆలోచించండి. మీ నీచ తుచ్చ స్వార్థం కోసం ఆలోచన చేశారంటే మీ బతుకు ఈ రోజు కాకపోతే రేపు, లేదంటే మా హార్ట్ ఇంకొక సంవత్సరం ఏదో ఒక రోజు అయితే మాడి మసి అయిపోతాయి. దాంట్లో మాత్రం అనుమానమేలే. దేశం కోసం, ధర్మం కోసం బతికితే మనం కాకపోయినా కూడా మన భవిష్యత్ తరాలైనా బాగుంటాయి. ఇప్పుడు స్వాతంత్రోద్యమ పోరాటం దాదాపు 200 సంవత్సరాలు జరిగింది. ముందు ఎంతో మంది జరిపినారు స్వాతంత్రం కోసం. వాళ్ళందరూ స్వాతంత్రాన్ని చూశారా? కానీ ఆ స్వాతంత్రం అనేది ఎట్టుంటాదో, ఆ స్వేచ్ఛ అనేది ఎట్టుంటాదో ఇప్పుడు ఆ స్వేచ్ఛను మనం అనుభవిస్తున్నాం. అవునా కాదా? ఈ రోజు మనం కష్టపడితే రేపు మన భవిష్యత్ తరాలు బాగుంటాయి. లేదనుకో మనం కొట్టుకొని చచ్చా ఉన్నామంటే ఇంకొకడు వచ్చి మళ్ళా పడతాడు. మళ్ళీ మన బతుకులు మళ్ళీ గబ్బు పట్టిపోతాయి, నాశనం అయిపోతాయి. మళ్ళీ మన బిడ్డలు అయితే ఇంకొకరి కింద బానిసలుగా బతుకుతారు. మీరు సంపాదించాల్సింది డబ్బు మాత్రమే కాదు. ఏమే డబ్బు మాత్రమే మీ బిడ్డల భవిష్యత్తును అయితే కాపాడలేవు. వాళ్ళ స్వేచ్ఛగా, స్వతంత్రంగా బ్రతకనివ్వు. మన దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకుంటేనే మనకి స్వేచ్ఛ, స్వతంత్రం. అర్థమవుతుందా? మీరు బతికినట్టే మీ బిడ్డలు కూడా బతకాలంటే ఖచ్చితంగా దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిందే, కాపాడుకొని తీరాల్సిందే. లేదంటే మీ అంతటా మీరే వాళ్ళు ఊరేసినట్టే. ఇంతకు మించి మరో మాట అయితే లేదు. ఇంతకు మించి నేనైతే ఏం చెప్పలేను. అది మిత్రులారా, నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా ఒక భారతీయుడిగా గర్వపడతా మన వీర సైనికుడికి నివాళులు అర్పిస్తా కామెంట్ రూపంలో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.